మనందరి ఇళ్లలో ఓ మూలన సైలెంట్గా మెరుస్తూ ఓ చిన్న బాక్స్ ఉంటుంది గదా, అదేనండి మన వైఫై రూటర్. మనం పడుకున్నా, మేల్కొని ఉన్నా అది మాత్రం నాన్ స్టాప్గా తన పని తాను చేసుకుపోతూనే ఉంటుంది. కాని దాన్ని అలా 24 అవర్సు ఆన్లో వదిలేయడం నిజంగా మంచిదేనా? కాస్త ఆలోచించండి. అర్ధరాత్రి అంతా నిశ్శబ్దంగా ఉన్నప్పుడు ఆ చిన్న పెట్టెలో లైట్లు అలా బ్లింక్ అవుతూ ఉంటాయి. అసలది ఏం చేస్తుంటుంది? సైలెంట్గా కాపలా కాస్తుందా, లేక దానివల్ల మనకు తెలియని ప్రభావాలేమైనా ఉన్నాయా? అంటే మన ఇంటర్నెట్ స్పీడు, కరెంటు బిల్లు, సెక్యూరిటీ, ఇంకా మన ఆరోగ్యంపై దాని ఎఫెక్ట్ ఏంటి? సరే, పదండి ఈ వైఫై గురించి మనం కామన్గా నమ్మే ఓ 4 పెద్ద అపోహల సంగతేంటో, వాటి వెనుకున్న నిజాలేంటో ఇప్పుడు చూసేద్దాం. సరే, మొదటగా చాలామందిని టెన్షన్ పెట్టే విషయంతో స్టార్ట్ చేద్దాం. అదే పర్ఫార్మెన్స్. రూటర్కి అస్సలు రెస్ట్ ఇవ్వకపోవడం వల్ల దాని స్పీడ్ తగ్గిపోతుందా? అవును, ఇది చాలా చాలా కామన్గా వినేమాట. కంటిన్యూస్గా పనిచేయడం వల్ల వేడెక్కి నెమ్మదిస్తుందని చాలామంది అనుకుంటారు. కాని ఇందులో నిజమెంత? నిజం చెప్పాలంటే రూటర్లను తయారు చేసేదే నాన్ స్టాప్గా పనిచేయడానికి. అయితే వారాల తరుబడి దాన్ని ఆపకుండా వాడితే దాని టెంపరరీ మెమరీ, అంటే ఓ రకంగా దాన్ని షార్ట్ టర్మ్ మెమరీ, ఒక చిందరవందరగా ఉన్న టేబుల్లాగా నిండిపోతుంది. అప్పుడు చిన్న చిన్న సాఫ్ట్వేర్ గ్లిచెస్ రావచ్చు. మరి పరిష్కారం చాలా సింపుల్. అప్పుడప్పుడు ఇచ్చే ఓ చిన్న రీస్టార్ట్. అది ఆ టేబుల్ను క్లీన్ చేసినట్టుగా పనిచేసి రూటర్ను మళ్ళీ ఫాస్ట్గా మారుస్తుంది. ఓకే, పర్ఫార్మెన్స్ సంగతి పక్కన పెడితే మన జేబు సంగతేంటి? ఈ చిన్న బాక్స్ మనకు తెలియకుండానే మన కరెంటు బిల్లును పెంచేస్తుందా? ఈ రూటర్ ఒక ఎనర్జీ వ్యాంపైర్ లాంటిదే. అందుకే రాత్రిపూట ఆపేయడం బెటర్ అని చాలామంది ఫీల్ అవుతారు. ఇది నిజంగా మన బిల్లు మీద అంత పెద్ద ఇంపాక్ట్ చూపిస్తుందా? కానీ అసలు షాక్ ఇక్కడే ఉంది. ఒక నార్మల్ వైఫై రూటర్ వాడే పవర్ ఎంతో తెలుసా? జస్ట్ 5 నుంచి 20 వాట్స్ మాత్రమే. చాలా చాలా తక్కువ. ఒక చిన్న ఎల్ఈడీ బల్బు ఎంత కరెంటు తీసుకుంటుందో దాదాపు అంతే. సో ఆలోచించండి, ఇంట్లో ఉన్న చిన్న ఎల్ఈడీ బల్బు గురించి మనం పెద్దగా టెన్షన్ పడం కదా, మరి రూటర్ గురించి కూడా అంత టెన్షన్ అవసరం లేదన్నమాట. ఓకే, డబ్బులు సేఫ్. మరి మన డేటా, మన సెక్యూరిటీ సంగతేంటి? ఎప్పుడూ ఆన్లో ఉండే నెట్వర్క్ హ్యాకర్స్కి ఓపెన్ ఇన్విటేషన్ ఇచ్చినట్టేనా? అంటే నెట్వర్కు 24 గంటలు ఆన్లో ఉంటే హ్యాకర్లు ఈజీగా మన ఇంట్లోకి చొరబడతారనేది చాలామంది భయం. ఆన్ ఆఫ్ స్విచ్ మనల్ని కాపాడుతుందా? కానీ అసలు ట్విస్ట్ ఇక్కడే ఉంది. మీ నెట్వర్క్ ఎంత సేఫ్ అనేది అది ఎంతసేపు ఆన్లో ఉందనే దానిమీద కాదు, దాన్ని మనం ఎంత స్ట్రాంగ్గా సెటప్ చేశామన్న దానిమీదే ఆధారపడుంటుంది. అసలైన కంట్రోల్ మీ చేతుల్లోనే ఉంది. అయితే మన నెట్వర్క్కి ఒక సెక్యూరిటీ కవచంలా ఉండే 3 సింపుల్ స్టెప్స్ ఉన్నాయి. 1. పాస్వర్డ్. దయచేసి పాస్వర్డ్ 123 లాంటివి మాత్రం పెట్టకండి, స్ట్రాంగ్గా ఉండాలి. 2. WPA3 లాంటి లేటెస్ట్ ఎన్క్రిప్షన్ను ఆన్ చేసుకోండి. ఇది మీ డిజిటల్ డేటాకి ఒక హై సెక్యూరిటీ లాకర్ లాంటిది. ఇక 3, చాలా ముఖ్యమైంది, ఫోన్లో యాప్స్ అప్డేట్ చేసినట్టే రూటర్ సాఫ్ట్వేర్ను కూడా రెగ్యులర్గా అప్డేట్ చేస్తూ ఉండాలి. అంతే. ఇక ఫైనల్గా చాలామందిలో ఉన్న ఒక సున్నితమైన అనుమానం, అదే ఆరోగ్యం. ఈ వైఫై సిగ్నల్స్ మన ఆరోగ్యానికి హాని చేస్తాయా? 24 గంటలు వైఫై సిగ్నల్స్ మధ్య ఉండటం, ముఖ్యంగా రాత్రిపూట మన పక్కనే ఆ బాక్స్ ఉండటం, లాంగ్ రన్లో మన హెల్త్కేమైనా ప్రాబ్లమా? ఇది చాలామందిని ఆందోళనకు గురిచేసే విషయం. ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక సైంటిఫిక్ పాయింట్ ఉంది. వైఫై వాడేది నాన్ అయోనైజింగ్ రేడియేషన్. సింపుల్గా చెప్పాలంటే ఇవి చాలా వీక్ రేడియో వేవ్స్. మన సెల్స్ని డ్యామేజ్ చేసేంత పవర్ వీటికుండదు. ఎక్స్రేల లాంటి అయోనైజింగ్ రేడియేషన్ చాలా పవర్ఫుల్. అవి వేరు, ఇవి వేరు. ప్రపంచ ఆరోగ్య సంస్థలతో సహా మేజర్ సైంటిఫిక్ ఆర్గనైజేషన్స్ అన్నీ చెప్పేది ఒక్కటే, మనం వాడే వైఫై రేడియేషన్ లెవెల్స్ సేఫ్టీ లిమిట్స్ కన్నా చాలా చాలా తక్కువ. అయినా కొంతమందికి మనశ్శాంతి కోసం రాత్రిపూట ఆఫ్ చేసుకోవాలనిపిస్తోంది. అది వాళ్ళిష్టం, అందులో తప్పేం లేదు. సో ఈ 4 అపోహల సంగతి చూశాక ఫైనల్గా మనకేమర్థమైంది? ఒకసారిగా చూద్దామా? సో వైఫై విషయంలో స్మార్ట్గా ఉండాలంటే జస్ట్ ఈ 3 విషయాలు గుర్తుపెట్టుకుంటే చాలు. బెస్ట్ స్పీడ్ కోసం అప్పుడప్పుడు రీస్టార్ట్ చేయండి. మీ డేటా సేఫ్గా ఉండటానికి స్ట్రాంగ్ సెట్టింగ్స్ పెట్టుకోండి. ఇక రూటర్ ఎక్కువ కాలం పనిచేయాలంటే అది ఓవర్ హీట్ అవ్వకుండా మంచి వెంటిలేషన్ ఉన్న చోట పెట్టండి. అంతే. చూస్తే మన వైఫై మన లైఫ్కి అద్దం పడుతోంది. ఎప్పుడో ఆన్లైన్లోనే
ఎప్పుడూ కనెక్టెడ్గానే. కానీ అసలు ప్రశ్న ఏంటంటే, ఈ నాన్ స్టాప్ కనెక్టివిటీ యుగంలో రాబోయే భవిష్యత్కి మనం నిజంగా సిద్ధంగా ఉన్నామా?